ఎన్టీపీసీ ఈస్ట్ కోస్ట్ రైల్వే నేతృత్వంలో ఆల్ ఇండియా గార్డ్స్ కౌన్సిల్ రైల్వే ఉద్యోగులు తమ కోరికల సాధనకు నిరసన గళం విప్పారు. విశాఖ డిఆర్ఎం కార్యాలయం సమీపంలో ధర్నా నిర్వహించారు. డిఆర్ఎంలో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రన్నింగ్ అలవెన్స్లు పెంచాలని నినాదాలు చేశారు. పలుమార్లు మేము విన్నవించుకున్న తర్వాత కూడా మాకు 7th పీసీలో మాకు ఉన్న డిమాండ్స్ ఏవి కొన్ని నెరవేరలేదండి. అయితే ఇప్పుడు వచ్చిన జనవరి 1 నుంచి 2026 జనవరి 1 నుంచి ఏవైతే 8th పే కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తాం అంటున్నారో వాటిలో మాకున్న ముఖ్య డిమాండ్స్ అవి ఆల్రెడీ మేము పోస్ట్ చేయడం జరిగింది. ఈ 8 డిమాండ్స్లో ప్రధానంగా వాటిని నెరవేరుస్తారని చెప్పేసి నెరవేర్చాలని మేము ఇక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది. సో దీని గురించి మనకి త్రూఅవుట్ ఇండియాలో జరుగుతుందండి, ప్రతి డివిజన్ ప్రతి జోన్లో జరుగుతుంది. అయితే ఆ డిమాండ్స్ ముఖ్యంగా అక్కడ ఉన్న 8 డిమాండ్స్లో ఫస్ట్ 8th పే కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలని మేము ముందు నుంచి చెప్తున్నాము. ఆ 8th పే కమిషన్లోని సెకండ్ పాయింట్ ఏంటంటే మాకు ఎన్నైతే వేకెన్సీ ఉన్న ప్రజెంట్ ఆల్రెడీ డివిజన్లో 30% కన్నా తక్కువతోనే ఈ డివిజన్లో వర్క్ చేస్తున్నామండి రన్నింగ్ స్టాఫ్ కానీ వాటిని ఫిల్ చేయమని చెప్పేసి మేము పలుమార్లు చెప్పడం జరిగింది. అయితే థర్డ్ వన్ ఏంటంటే మాకు ఎంఏసిపి ఎవరికైతే 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారో వాళ్ళ పొజిషన్ మారట్లేదండి పే కమిషన్ వల్ల. అది మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తుంది. అది మిగతా డివిజన్లోని జోన్లలోనే ఆల్రెడీ ఇంప్లిమెంట్ జరిగింది, ఒక వాల్టేజ్ డివిజన్లోనే జరగలేదు. అది మా దగ్గర ఆల్రెడీ లెటర్స్ కూడా ఇచ్చాము మన డిఆర్ఎం సార్కి. ఎంఏసిపి అదే చెప్తున్నాను. 4th వన్ ఏంటంటే మాకు ఏదైతే రన్నింగ్ అలవెన్స్లో 50% పెరిగిందండి. అది 50%లో మాకు 25% హైక్ చేయాలి. అది 7th పే కమిషన్లోనే ఇంప్లిమెంట్ చేశారు కానీ ఇప్పటి వరకు అది అమలు చేయలేదండి. అట్లీస్ట్ 8th పే కమిషన్లోనైనా ఆ 25% అనేది హైక్ చేసి మాకు ఇప్పిస్తారని కోరుకుంటున్నాము. తర్వాత మా ఇనిషియల్ గ్రేడ్ పే ఏదైతే ఉందో మాకున్న ఈ క్వాలిఫికేషన్ బట్టి మా ఇనిషియల్ గ్రేడ్ పేని కూడా పెంచమని మేము డిమాండ్ చేశామండి. అయితే మిగతాది మా జనరల్ సెక్రటరీ గారు చెప్తారండి. విశాఖపట్నం మెయిల్ ఎక్స్ప్రెస్ టీఎంఆర్ అంటే నేను మెయిల్ ఎక్స్ప్రెస్ టీఎంఆర్ అంటే నేను మాకు 8th పే కమిషన్లోనే మాకు గ్రేడ్ పే పెరగాలని మేము ఈ సభ ద్వారా డిమాండ్ ఇచ్చేస్తున్నామండి. మాకు ప్రతిసారి మా పే కమిషన్లో అన్యాయం జరుగుతుంది. ఈసారి కూడా అన్యాయం జరగకుండా మాకు ఈ నిరసన ద్వారా మేము అన్ని డివిజన్లు నిరసన తెలియజేస్తూ రైల్వే బోర్డుకి ఈ విషయం తెలియజేయాలని మా ధర్నా చేసి మేము తెలియజేస్తున్నామండి.